హాయ్ అందరికీ. ఈరోజు నేను పప్పు చేస్తున్నానండి. అందులో నేను ఈ సీజన్లో మాత్రమే దొరికే ఒక రకమైన కాయని వేసి పప్పు చేస్తాను. అవి ఏంటో మీకు చూపిస్తా చూడండి. ఇవిగోండి, ఇవే వాక్కాయలు. ఇవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి, ఎప్పుడూ దొరకవు. అందులో నేను కందిపప్పు వేసి వండుతాను. ఇవిగోండి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయ కట్ చేసాను, పచ్చిమిర్చి చీరికలు చేశాను. ఇప్పుడు ఈ వాక్కాయల్ని కట్ చేసి అందులో పిక్కలు ఉంటాయి కదా, అవి తీసేయాలి. అవి ఉంటే కొంచెం కర్రీ వగరగా వస్తుంది, అందుకు ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇవిగోండి మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను, లోపల పిక్కలు తీసేసాను. ఇప్పుడు కందిపప్పుని ఒకసారి కడిగి గంట సేపు నానబెట్టాను. వీటిని మనం మూకుట్లో వేసేసుకుందాం. సరిపడా వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీరికలు వేసేసాను. అందులోనే మనం కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించాను. పప్పు ఉడికిందో ఇలా చూద్దాం. ఇలా ఉడికితే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ వాకాయ ముక్కలు ఉడకడానికి వాటర్ పడుతుంది కదా, సరిపడా వేసేస్తున్నాను. మూత వారగా పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను. మళ్ళీ మూత వారగా పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయింది. వాకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇలా నొక్కు చూస్తే పేస్ట్లో అయిపోద్ది, ఉడికిపోయినట్టే. ఇలా సరిపోద్ది. పప్పు గుత్తితో మెదిపేసుకోవడమే. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకొని పోపులు వేయించుకుందాం. అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లి రేకులు చెదగొట్టి వేసాను. అలాగే ఇందులో 2 ఎండుమిర్చి కట్ చేసి వేసాను. అలా కొద్దిగా కరివేపాకు, కొంచెం మునగాకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. ఈ పోపులు వేగక కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. 2 మినిట్స్ అటు ఇటు వేయించేసి ఇందులో మనం పప్పు వేసేసుకుందాం. ఈ పప్పు వేసేసిన తర్వాత కొంచెం మూత పెట్టి ఉంచుకుందాం ఒక 2 నిమిషాలు. ఎందుకంటే స్మెల్ బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది పోపు. ఇప్పుడు మిగిలిన పప్పు అంతా వేసేసుకుందాం. ఈ పప్పు వేసాక 2 మినిట్స్ కాసేపు ఉడకనిద్దాం. ఇలా సరిపోద్దండి. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు గిన్నెలో తీసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా వాక్కాయ పప్పు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.